నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ మహావిష్ణువు ఎత్తిన కలియుగ అవతారం శ్రీ వెంకటేశ్వర అవతారం. ఈ తిరుమల రాయుణ్ణి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తులు భావిస్తారు. ఆ బ్రహ్మాండ నాయకుడు ఈ భువన భాండంబునంతా ఆవరించే ఉంటాడు. అందుకే శ్రీ వెంకటేశ్వరుడు వెలియని తావీ లేదు. అందుకే ఈ ఆపద మొక్కులవాడు కన్నడిగుల నేల కర్ణాటక బళ్ళారి పట్టణంలో కూడా కొలువయ్యాడు. నేటి తీర్థయాత్రలో ఆ బళ్ళారి వెంకటేశ్వరుని దేవస్థానాన్ని వీక్షించి తరిద్దాం. వినా వెంకటేశం ననాథో ననాథ. ఆ తిరువెంకటేశుని కరుణా దయా లేకపోతే అందరూ అనాథలే కదా. అందుకే అనాథరక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద అని శరణు వేడుతారు. ఆ వెంకటేశ్వర స్వామి ఎక్కడ వెలిస్తే అక్కడ శ్రీమన్నారాయణుడు తన దేవేరి కోసం దిగివచ్చి ప్రతిష్ఠితుడైన ఏడుకొండల క్షేత్రమంతా వైభవం నెలకొని ఉంటుంది. అంతటి విశిష్ట దైవాన్ని కర్ణాటక రాష్ట్ర బళ్ళారి పట్టణంలో పరమ సౌందర్యవంతంగా నిర్మితమై పాంచరాత్ర ఆగముక్తంగా అలరారుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని కన్నులారా చేసుకుందాం. ఆలయ విశేషాలను వీక్షిద్దాం. హే సప్త శైలేశ, హే సత్య సంకాశ, హే నిత్య సంతోష, ఈశా దయాభూష, శ్రీ వెంకటేశ సుధాసిక్తహాస, సదా భక్తపోష, స్వయం సుప్రకాశ, గుణాతీత భాస, మహాచిద్విలాస అని ఆ ఏడుకొండల నిలయుణ్ణి కీర్తిస్తారు. నిత్యం సంతోషంతో తొణికిసలాడే కలియుగ దైవం చిద్విలాసుడై అనేక తావులలో వెలసినట్లే కర్ణాటకలోని బళ్ళారి పట్టణంలో వెలసి భక్తులకు సమీప్యుడయ్యాడు. భక్తుల అభిషేకాలందుకొని సంతుష్టుడైన ఆ ఏడుకొండలవాడు సర్వాలంకార శోభితుడై నేత్రానందకర దర్శనాన్ననుగ్రహిస్తున్నాడు. అల్లిన మల్లెలు, కనకాంబరాలు, కాగడా మల్లెల మాలలను నిలువెల్లా ధరించి స్థానక భంగిమలో నెలకొని ఉన్న స్వామివారి రూపాన్ని చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది, మొక్కిన కొద్దీ మొక్కాలనిపిస్తుంది. శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ మరకత మాలికలు, మణికుట్టిమాలు, బంగారు కడతలు, రత్నస్తంభాలు, వైఢూర్యాల గడపలు, ఇంద్రనీల తోరణాలు, పగడాల గూళ్ళు, పచ్చల కిటికీలు, మణిమయాసనాలెన్ని ఉన్నా సార్వభౌములకైనా దిక్కు మొక్కు ఏడుకొండలే, ఆ ఏడుకొండల నిలయుడే. అందుకే ఈ ఏడుకొండల వెంకటేశ్వరుణ్ణి ధనిక పేద సాదా అనే తారతమ్యం లేకుండా అందరూ అర్చించుకుంటారు. ఎల్లరకు అభయమిచ్చు ఇలా వైకుంఠాధిపతి అయిన కలియుగ వరదుడు శ్రీ వెంకటనాథుడు బళ్ళారి దేవాలయంలో కటివరదహస్తుడై మకర తోరణం కింద నిలబడి చక్కటి దర్శనాన్నిస్తున్నాడు. దర్శించుకున్న వారికి దర్శించుకున్నంత, పూజించుకున్న వారికి పూజించినంత పుణ్యఫలమిస్తాడీ బళ్ళారి వెంకన్న. ఈ బళ్ళారి వెంకటేశుని పాదభాగాన సీతారామ లక్ష్మణుల చిరుమూర్తులు ఒక వరుసలో, మరో వరుసలో గోదా పద్మావతి ఇరుదేవేరుల మధ్య అలరారే తిరువెంగళరాయుని అర్చామూర్తులు ఉంటాయి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కలియుగానికి ఈ అధినాయకుడు ఏడుకొండలంత దైవం. ఈ వెంకటేశ్వరుడు భక్తులకు సర్వం సమస్తం, సర్వవ్యాపి కావున విష్ణువు అన్న మాటలకు నిదర్శనంలా ఊరు ఊరునా కొలువయ్యాడు. బళ్ళారి వెంకటేశ్వర దేవస్థానంలో ఈ ఇరుసతుల పతి శ్రీ వెంకటరాయుడు భువనైక మోహనాకారుడిగా దర్శనమిస్తున్నాడు. ఆ ఆలయ శోభను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి జరిగే అర్చనాది కైంకర్యాలను చూసి తరిద్దాం.
మాతా సమస్త జగతాం మధుకైట భారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శ్రితజనప్రియదానశీలే శ్రీవెంకటేశ దయితే తవ సుప్రభాతం అంటూ స్వామివారిని పాంచరాత్రాగమ వైష్ణవ సంప్రదాయాలను తూచా తప్పక పాటిస్తూ తిరుమల తిరుపతిలో లాగానే వెంకటేశుని సుప్రభాత సేవతో మేల్కొల్పుతారు. ఈ బళ్ళారి వెంకటేశ్వర దేవస్థానం కూడా అపర వైకుంఠంలా వెలుగొందుతోంది. తిరువెంకటపతి అతిలోక సుందరుడుగా కనిపించి భక్తులను ఆనందపరిచే ఈ ఆలయం ఎందరో భక్తుల కృషితో రూపుదాల్చింది. వివిధ ప్రాంతాల నుంచి తీర్థయాత్రికులై వచ్చేవారికి అల్లంత దూరం నుంచే 7 కొండలకు ప్రతీకగా 7 కలశాలు, ముల్లోకాలకు గుర్తుగా 3 అంతస్తుల రాజగోపురం కానవస్తాయి. పసుపు వర్ణమా కనకవర్ణమా అన్నట్లున్న ఆ రాజగోపుర ప్రతి అంతరువులోనూ ద్వారపాలకులు, నృత్యాంగనలు, భారవాహులు శిల్పితమై ఉంటాయి. ఆ రాజగోపుర ముఖార విందాన అటూ ఇటూ శంఖుచక్రాలు, మధ్యలో తిరునామాలు ఎంతో అందంగా అమరి ఉంటాయి. దానిని దాటి లోపలికి ప్రవేశిస్తే మరో ద్వారం కనబడుతుంది. ఆ ద్వారంపై 10 పడగల శేషశయనుడిపై ఆసీనులైన తన దేవేరుల సమేతంగా ఉన్న శ్రీమన్నారాయణుడి స్వర్ణ వర్ణ ప్రతిమ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ ద్వారతోరణానికి ఇరువైపులా విశ్వక్సేన గణపతి ఆలయ గోపురం, ఆంజనేయ స్వామి ఆలయ గోపురాలు కానవస్తాయి. పలు ఉపాలయాలతో కూడిన ఆ ఆవరణం నిత్య భక్తులతో కళకళలాడుతుంటుంది. ప్రాకారాలకు అమరిన చిన్న చిన్న కుడ్య మందిరాలన్నింటా దశావతార మూర్తులు కొలువై ఉంటాయి. ఈ బళ్ళారి వెంకటేశ్వరుని ఆలయంలో కొలువైన కోనేటిరాయుడు భక్తజన అర్చనాది కైంకర్యాలను స్వీకరించి సర్వాలంకార భూషితుడై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునిగా వెలిగిపోతున్నాడు. కిరీటం ధరించిన శ్రీనివాసుడు పెద్ద తిరునామం అలదిన ముఖారవిందంతో కటివరద హస్తాముద్రుడై మీకోసమే, మీ సేవల్ని స్వీకరించి ఆశీర్వదించేందుకే నేనిక్కడ ఉన్నాను అన్నట్లు స్థానక భంగిమలో దర్శనమిస్తున్నాడు. మకర తోరణం కింద నానావిధ పుష్పాల హారాలను, స్వర్ణాభరణాలు వంటి నిండా అలంకరించుకొని భక్తజనులకు కనువిందు చేస్తున్నాడు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అంటూ ఆ కలియుగేంద్రునికి హారతి నీరాజనాలర్పిస్తారు అర్చకులు. ఆ తరువాత తీర్థప్రసాదాలను భక్తులకు పంచి వారి యాత్ర సాఫల్యతా ఫలాన్ని అందిస్తారు. మధురం మధురం గోవిందనామం స్మరణం మధురం అతి మధురం, మధురం మధురం గోవిందనామం స్మరణం మధురం అతి మధురం. శ్రీనివాసుని హృదయేశ్వరి పద్మావతి వరించి మనువాడిన ఈ పద్మావతి అలమేలు మంగ. అలర్మేల్ అంటే పుష్పం పైన, మంగ అంటే దేవత అని విఘ్నులు వివరిస్తున్నారు. అలర్మేల్ మంగ పద్మం నుంచి ఉద్భవించింది కనుక పద్మావతి అయ్యింది. అలాంటి జగన్మాత ఈ బళ్ళారి వెంకన్న ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఉపాలయ దేవతగా విరాజిల్లుతోంది. పద్మోద్భవం పద్మముఖీం పద్మనాభం ప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం. ప్రధాన గర్భాలయానికి మరో పక్కనే స్వామివారి దేవేరి అలర్మేల్ మంగ పద్మావతి మందిరం ఉన్నది. ఆకాశరాజుకి వరపుత్రిక, పద్మపుష్ప వేదికపై లభించిన దైవవర ప్రసాదిని అయిన పద్మావతి శ్రీవెంకటేశ్వరుని హృదయేశ్వరి.
శ్రీ పద్మావతి ఉపాలయంపై సింహప్రతిమలు అటూ ఇటూ ఉండగా మధ్యలో చిన్న ప్రాకార మందిరాన చతుర్భుజి అయిన అమ్మవారి ప్రతిమ ఉన్నది. ఆ ఉపాలయం లోపల నల్లని శిలామూర్తిగా కెంపులు పొదిగిన కిరీటధారిణి అయి అమ్మ కొలువుదీరి ఉంది. తీర్చిదిద్దిన నయనాలతో కరుణారస వీక్షణాలను ప్రసరిస్తున్న అమ్మవారు ముక్కుకి ముక్కెరా నత్తులతో సర్వాభరణాల అభూషితయై ఎర్రని పట్టువస్త్రాలతో భక్తజనాకర్షణ దేవేరి అయి విలసిల్లుతున్నది. ఆయమ్మను తమ అర్చనాది క్రతువులతో సంతుష్టురాలిని చేస్తే స్వామివారి కృప పొందినట్లే భావిస్తారు భక్తులు. అందుకే ఆ తల్లికి నానా విధాలుగా పూజార్చనలు చేస్తారు. అమ్మవారి ముందు భాగాన కుంకుమ పూజలందుకొని కళకళలాడుతోన్న శ్రీచక్రమేరు యంత్రం కూడా ఉంటుంది. తన పాసురాల పదకవితా మాలికలనే వెంకటేశునికి పూమాలగా వేసి వరించిన అమలిన ప్రేమమయి గోదాదేవి. ఆ గోదాదేవి ఆండాళ్ లక్ష్మీదేవిగా ఇదే బళ్ళారి వెంకటేశుని ఆలయంలో పూజలందుకుంటోంది. అలమేల్మంగ పద్మావతి వలె ఆండాళ్ దేవి కూడా శ్రీవెంకటరాయునికి ఇష్టసఖి. విష్ణుచిత్తునికి ఓ ఉద్యానవన తులసి చెట్టు మొదట్లో దైవవరప్రసాదంగా కోదై అనే బాలికగా లభించింది. ఆ పసిబిడ్డ గోదాదేవిగా పన్నిద్దరాళ్వార్లలో ఒక ఆళ్వారుగా విష్ణుభక్తురాలయ్యింది. తిరుప్పావై పాశురాలను కవితలుగా అల్లి ఆ విష్ణువుకి మాలగా వేసి ఆయననే తన నాథుడిగా వరించిన అమలిన ప్రేమి విష్ణుప్రియ ఈ గోదాదేవి. అందుకే ఆండాళ్గా శ్రీ వెంకటేశ్వర సన్నిధానాల్లో భక్తజనుల సేవలందుకుంటోంది. ఆ గోదాలక్ష్మీదేవి కూడా ఇదే ఆవరణలో ఒక ఉపాలయ దేవేరిగా దర్శనమిస్తోంది. ఆ తల్లికి సర్వాలంకారాలు చేసి సకలోపచారాలు గావిస్తారు. ఆ వైకుంఠవాసుడి నెలవు వైకుంఠం. అలా వైకుంఠవాసుడు కలియుగ దైవంగా కొలువుదీరిన చోటు కూడా అపర వైకుంఠమే. అనేక మంది దేవదేవుళ్ల ఉపాలయాలతో వాటిని సందర్శించే భక్తజనంతో అపర వైకుంఠ కైలాసాల విలాసం ఇదేననిపించేంతగా ఉంటుంది. ఈ వెంకటేశ్వర ఆలయం ప్రవేశంలోనే ప్రథమ పూజ్యుడు గణపతి విశ్వక్సేన గణపతిగా ప్రతిష్ఠితుడయ్యాడు. మరో ప్రక్క త్రేతాయుగ విష్ణు అవతారుడైన శ్రీరామ భక్తుడైన శ్రీ ఆంజనేయుడు కూడా దర్శనమిస్తున్నాడు. బళ్ళారి శ్రీ వెంకటేశ్వరుని మందిర రెండవ ప్రవేశ తోరణానికి ఎడమవైపున ఒక ఉపమందిరం స్వర్ణవర్ణ గోపురంతో మెరిసిపోతుంటుంది. అదే విశ్వక్సేన గణపతి మందిరం. పాంచరాత్రాగమ రీతిలో నిత్యక్రతువులు సాగే బళ్ళారి వెంకన్న ఆలయంలో ప్రథమ పూజలు ఆ విశ్వక్సేనుడికే దక్కాలని తొలి పూజల దేవర గణపతికి ప్రథమ పూజలు చేస్తారు. మకర తోరణంతో సహా పూర్తి విగ్రహం నల్లని శిలలో మలచిన విశ్వక్సేన గణపతి తిరునామాన్ని ధరించి పూసల పేర్లు అలంకరించుకొని ఉంటాడు. గరిక కట్టల పూలదండలను ధరించిన ఆ విశ్వక్సేన గణపతికి నానావిధార్చనలు చేసి స్వామిని సంతుష్టుణ్ణి చేస్తారు. ఆ పక్కనే ఉన్న ఆంజనేయ స్వామిని కూడా నానా విధాల అలంకరించి పరిపరి విధాల పూజలు గావిస్తారు. ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీతి శౌర్యం తుషారాద్రిధైర్యం తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే. బళ్ళారి వెంకటేశుని కోవెల సందర్శనం పరమ ముక్తి ప్రదాయకమని భక్తులు భావిస్తారు. ఎందుకంటే
ఈ నెలవుకి వచ్చిన వారికి ఎందరో మహిమాన్విత దైవాల దర్శన భాగ్యం ఒక వరంలా లభిస్తుంది. ఇదే ఆలయంలో వైష్ణవ మత సంప్రదాయాలను తమ బాధ్యతగా లోకమంతా ప్రసరింపచేసిన ప్రచారవేత్తలు కూడా ఉపాలయ దేవతలే కొలువయ్యారు. ఇదే మందిరంలో వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్టుకి ఎదురుగా గరుడస్వామి ప్రతిష్ఠితుడై నిత్య నమస్కారయుతుడై ఉంటాడు. వైష్ణవ సదాచార సంప్రదాయాలను లోకాలన్నింటా విస్తృత ప్రచారం చేసేందుకు కంకణధారులైన రామానుజాచార్యులు, షఠకోపాచార్యులు, వేదాంత దేశికాచార్యులు ముగ్గురూ కూడా ఆసీన భంగిమలో కొలువై భక్తుల పూజలందుకుంటున్నారు. ఇన్ని విశేషాలమయమైన బళ్ళారి వెంకటేశ్వరుని సన్నిధిని చూస్తే ఒక వేదవాక్యం తప్పక గుర్తుకొస్తుంది. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని. ఎక్కడ ఆ ఏడుకొండలవాడి ఆలయం నిర్మితమై నిలబడ్డా అది తిరుపతి క్షేత్రమంతటి వైభవాన్నందుకుంటూనే ఉంది. ఆ క్రమంలో బళ్ళారి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం కూడా అజరామరమై భక్తజన హృదయ మందిరమై వెలుగొందుతోంది. ఓం నమో వెంకటేశాయ నమో నమః. హైదరాబాద్ నుంచి బయలుదేరే తీర్థయాత్రికులు మహబూబ్ నగర్, కర్నూలు, గుంతకల్ల మీదుగా బళ్ళారి క్షేత్రానికి చేరుకుంటారు. విజయవాడ నుంచి వచ్చే భక్తులు గుంటూరు, నరసరావుపేట, కర్నూలు, గుంతకల్ మీదుగా బళ్ళారి పట్టణానికి, బళ్ళారి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం క్షేత్రానికి చేరుకోవచ్చు. కొండలంత వరములిచ్చే కోనేటి రాయుడు గోవిందా గోవిందాయని గొంతెత్తి అర్థించిన వారిని గుండెల్లో కాచుకునే గోవిందుడు ఎలుగెత్తి వేడుకున్న వారికి అండగా బళ్ళారి వెంకన్నగా నెలకొని ఉన్నాడు. ఆ అలర్మేల్ మంగాపతి, పద్మావతి పెనిమిటి ఈ ఇరుసతుల తిరువేంకటరాయుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఎల్లరికూ దక్కాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.